అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో సఖ్య సంబంధమును కలిగి ఉండెను. ఏమైనను ఈ స్నేహముకు మరియు భౌతిక జగత్తులో కనిపించు స్నేహముకు నడుమ గొప్ప భేదము కనిపించును. వారిది అలౌకికమైన దివ్య స్నేహ సంబంధము. అందరికీ అది సాధ్యపడదు. నిజమునకు ప్రతి ఒక్కరును శ్రీకృష్ణునితో ఒక ప్రత్యేక సంబంధమును కలిగి ఉందురు. భక్తియుక్త సేవలోని పరిపూర్ణత్వముచే అట్టి సంబంధము జాగృతమగును. కానీ ప్రస్తుత మన జీవన స్థితిలో మనము భగవంతుని మాత్రమే కాకుండా అతనితో గల మన నిత్య సంబంధమును కూడా విస్మరించితిమి. అనంతకోటి జీవరాశులలో ప్రతి జీవి భగవానునితో ఏదో ఒక ప్రత్యేక శాశ్వత సంబంధమును కలిగి ఉండును. అదే స్వరూపముగా పిలువబడును. మానవుడు భక్తియుక్త సేవా విధానముతో అట్టి స్వరూపమును పునరుద్ధరించుకోవచ్చును. అట్టి స్థితియే స్వరూప సిద్ధి, జీవుని నిజస్థితి పరిపూర్ణత్వము అనబడును. అనగా అర్జునుడు భక్తునిగా భగవానునితో సఖ్యరస సంబంధమును కలిగి ఉండెను. అర్జునుడు ఈ భగవద్గీతను ఎట్లు అంగీకరించెనో తప్పక గమనించవలెను. అతడు అంగీకరించిన విధానము దశమాధ్యాయము 12, 13, 14 శ్లోకములలో ఇట్లు వివరించబడినది. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవా నాహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. అర్జునుడు పలికెను, నీవు దేవాదిదేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడువు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, అజుడవు, విభుడవు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచిరి. ఇప్పుడు నీవు స్వయముగా దీనిని నాకు ప్రకటిస్తుంటివి. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని నేను పూర్తిగా అంగీకరించుచున్నాను. ఓ దేవాదిదేవా, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగలేరు. దేవాదిదేవుని నుండి భగవద్గీతను శ్రవణము చేసిన పిమ్మట అర్జునుడు శ్రీకృష్ణుని పరబ్రహ్మగా అంగీకరించెను. ప్రతి ఒక్క జీవుడు బ్రహ్మమైనను పరమపురుషుడు లేక దేవాదిదేవుడు మాత్రము పరం బ్రహ్మము, పరం ధామ అనగా అతడే పరమోత్కృష్టమైన ఆశ్రయస్థానము లేక సమస్తముకు ఆశ్రయమని అర్థము. పవిత్రం అనగా అతడు భౌతిక కల్మషములు అంటని పవిత్రుడని భావము. పురుషం అనగా అతడే పరమభోక్త. శాశ్వతం అనగా నిత్యుడు. దివ్యం అనగా దివ్యమైన వాడు. ఆదిదేవం అనగా దేవాదిదేవుడు. అజం అనగా పుట్టుకలేనివాడు. విభుం అనగా మహోత్తముడు. మిత్రుడైనందున అర్జునుడు ఆ విధముగా శ్రీకృష్ణుని ముఖస్థుతి కావించి ఉండవచ్చునని ఎవరైనానూ భావింపవచ్చును. కానీ భగవద్గీత పాఠకుల మనస్సుల నుండి అట్టి సందేహాలను తొలగించుట కొరకై అర్జునుడు తాను మాత్రమే కాకుండా నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి ప్రామాణికుల చేత కూడా శ్రీకృష్ణుడు దేవాదిదేవునిగా అంగీకరించబడినట్లుగా చెబుతూ తరువాతి శ్లోకములో ఈ స్థుతులను ప్రామాణీకరిస్తుండెను. ఆచార్యులందరి చేత యథాతథముగా అంగీకరించబడిన వేద విజ్ఞానమును ఈ మహనీయులందరూ విస్తరింపజేసిరి.
కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పలికినది సంపూర్ణ సత్యముగా తాను అంగీకరిస్తున్నట్లు అర్జునుడు చెబుతుండెను. సర్వమేతదృతం మన్యే, నీవు చెప్పినదంతయు సత్యమని నేను అంగీకరిస్తుంటిని. శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొనుట దుర్లభమని మరియు గొప్ప దేవతలు కూడా అతడిని ఎరుగలేరని కూడా అర్జునుడు చెబుతుండెను. దీని భావమేమనగా మానవుల కంటెనో అధికులైన వారు కూడా భగవానుని ఎరుగలేరు. అలాగైనచో భగవద్భక్తుడు కాకుండా శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొనుట మానవునకు ఎట్లు సాధ్యపడగలదు? కనుక భగవద్గీతను భక్తిభావముతోనే స్వీకరించవలెను. ఎవరును తాను శ్రీకృష్ణునితో సమానుడనని లేక శ్రీకృష్ణుడు ఒక సాధారణ మానవుడని లేక గొప్ప మహానీయుడని భావించరాదు. నిజమునకు శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు. కనుక భగవద్గీతా వచనములను అనుసరించి లేక భగవద్గీతను అవగాహన చేసుకొనుటకు యత్నించినట్టి అర్జునుని పలుకులను అనుసరించి మనము శ్రీకృష్ణుని సిద్ధాంతపరముగానైనా దేవాదిదేవునిగా అంగీకరించవలెను. అట్టి వినమ్ర భావముతోనే మనము భగవద్గీతను అవగాహన చేసుకోగలుగుదుము. భగవద్గీత పరమ గుహ్యమైనది. కనుక మానవుడు వినమ్ర భావముతో పఠింపనిచో భగవద్గీత అవగతము కాదు. భగవద్గీత అనగా ఏమిటి? భౌతిక సంసారమునకు సంబంధించిన అజ్ఞానము నుండి మానవులను ఉద్ధరించుటయే భగవద్గీత ముఖ్యోద్దేశము. కురుక్షేత్ర యుద్ధ రంగములో అర్జునునకు యుద్ధము అను ఆపద ప్రాప్తించినట్లుగానే ప్రతి ఒక్కరును అనేక రకముల దుఃఖములలో మునిగి ఉందురు. అర్జునుడు శ్రీకృష్ణుని శరణు వేడుట చేత అతనికి ఈ భగవద్గీత ఆదేశించబడినది. భౌతిక అస్తిత్వము చేత అర్జునుడే కాదు మనలోని ప్రతి ఒక్కరము ఆందోళనలతో నిండి ఉంటిమి. మన అస్తిత్వమే అసత్తులో స్థితమై ఉన్నది. నిజమునకు మనము అసత్తుచే భయముకు గురికారాదు. మన అస్తిత్వము నిత్యమైనది. అయినను ఏదో విధముగా మనము ఈ అసత్తులో ఉంచబడితిమి. అస్తిత్వము లేనిది అసత్తుగా పిలువబడును. దుఃఖార్తులైన అసంఖ్యాక మానవులలో ఏ కొందరు మాత్రమే నిజమునకు తమ స్థితిని గూర్చి తాము ఎవరమనే విషయమును గూర్చి తాము ఎందుకు ఇట్లు విషమ పరిస్థితిలో ఉంచబడితిమనే విషయమును గూర్చి ప్రశ్నించుదురు. ఎవరైనను తమ దుఃఖమును గూర్చి ప్రశ్నించే స్థితికి ఎదగనిదే తాము దుఃఖములకు గురి కాకూడదని దుఃఖ నివారణకు పరిష్కారమేమిటని చింతించనిచో అట్టి వాడెప్పుడును పరిపూర్ణ మానవుడుగా పరిగణించబడడు. మానవుని మనస్సులో ఇటువంటి జిజ్ఞాస ఉత్పన్నమైనప్పుడే మానవత్వము ఆరంభమగును. బ్రహ్మసూత్రములలో ఈ విచారణయే బ్రహ్మ జిజ్ఞాసగా పేర్కొనబడినది. ఆదాథో బ్రహ్మ జిజ్ఞాస, పరబ్రహ్మమును గూర్చి ప్రశ్నించనిచో మానవుని ప్రతి కార్యము విఫలమైనట్లుగా భావించబడును. కనుక ఎవరైనను తామెందుకు దుఃఖములకు గురవుతుంటిమని లేక తాము ఎక్కడి నుండి వచ్చితిమని మరణానంతరము ఎక్కడకు వెళ్ళుదమని ప్రశ్నించనారంభించు వారు మాత్రమే భగవద్గీతను అవగాహన చేసుకొనుటకు యోగ్యులైన విద్యార్థులు. అంతేకాకుండా ఉత్తమ విద్యార్థి అయిన వాడు శ్రీకృష్ణ భగవానుని పట్ల అచంచలమైన గౌరవమును కలిగి ఉండవలెను. అటువంటి విద్యార్థియే అర్జునుడు. మానవుడు జీవిత ముఖ్యోద్దేశమును విస్మరించినప్పుడు ఆ ప్రయోజనమును పునఃస్థాపించుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అవతరించును. ఏమైనను జ్ఞానపూర్ణులైన వేలాది మానవులలో ఎవరో ఒకడు మాత్రమే తమ నిజస్థితిని వాస్తవముగా అవగాహన చేసుకోగలడు. మరియు అట్టివానికి ఈ భగవద్గీత ఉపదేశించబడినది. నిజమునకు మనమందరము అజ్ఞానమనే పులిచేత మృంగివేయబడితిమి. కానీ భగవంతుడు జీవుల పట్ల ప్రత్యేకించి మానవుల పట్ల పరమ దయాళుడు. కనుక వారిని ఉద్ధరించుట కొరకై మిత్రుడైన అర్జునుని తన శిష్యునిగా చేసుకొని భగవద్గీతను బోధించెను.
శ్రీకృష్ణుని సహచరునిగా అర్జునుడు అజ్ఞానముకు అతీతమైన వాడే. కాని జీవిత సమస్యలను గూర్చి శ్రీకృష్ణ భగవానుని ప్రశ్నించు నిమిత్తమై కురుక్షేత్ర రణరంగములో అర్జునుడు అజ్ఞానములో ఉంచబడెను. అట్లు శ్రీకృష్ణ భగవానుడు భవిష్యత్తు తరాల మానవుల ప్రయోజనము కొరకై వాటిని వివరించి మానవులకు జీవన ప్రణాళికలను ఏర్పరచగలిగెను. మానవుడు వాటిననుసరించి వర్తిస్తూ మానవ జీవిత ముఖ్యోద్దేశ్యమును పరిపూర్ణము చేసుకోగలుగును. భగవద్గీతలో చర్చించబడిన విషయముల ద్వారా 5 మూల తత్వములను గ్రహించవచ్చును. మొదట భగవద్విజ్ఞానము పిమ్మట జీవుల నిజస్వరూప స్థితి వివరించబడినవి. ఈశ్వరుడు అనగా నియంత్రించువాడు మరియు జీవులు నియంత్రించబడువారు. ఎవరైనా జీవుడు తాను నియంత్రించబడటలేదని స్వతంత్రుడనని పలికినచో అతడు వెర్రివాడనే అర్థము. జీవుడు అన్ని రకములుగా కనీసము తన బద్ధ జీవితములోనైనా నియంత్రించబడును. కనుక భగవద్గీతలోని నియమ విషయము ఈశ్వరుడు పరమనియంత మరియు జీవులు పరతంత్రులు అను వాటిని గూర్చి చర్చించును. ప్రకృతి, భౌతిక ప్రకృతి, కాలము, సమస్త విశ్వము లేక భౌతిక ప్రకృతి, ప్రకటితమయ్యే కాల పరిమితి, కర్మ కూడా అందులో చర్చించబడినవి. దృశ్య జగత్తు అనేక రకముల కర్మలతో కూడి ఉండును. జీవులందరూ వివిధ రకముల కర్మలలో నెలకొని ఉందురు. ఈ విధముగా భగవానుడు అనగా ఎవరు, జీవులెవరు, ప్రకృతి అనగా ఏమిటి, దృశ్య జగత్తు అనగా ఏమిటి, అది ఎట్లు కాలము చేత నియంత్రించబడును, జీవుల కర్మలేమిటి అను విషయములను మనము భగవద్గీత నుండి తప్పక అభ్యసించవలెను.